ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట సహోదరులందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. సహోదరుడా, ఈ యొక్క వాగ్దానము నీ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వాగ్దానాన్ని మనము అర్థం చేసుకోగలిగినట్లయితే తల్లి తన బిడ్డను ఓదార్చే విధంగా నేను మిమ్మును ఓదార్స్తాను అని దేవుడు నీతో అంటున్నాడు. తల్లి తన బిడ్డకు చిన్న బాధ కలిగినా తట్టుకోలేదు. తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీరుస్తుంది, ఏడిస్తే ఓదార్స్తుంది. తన బిడ్డ కోసం తన పడే కష్టం, బాధ గుండెల్లో దాచుకుంటుంది. తన బిడ్డ సంతోషంగా ఉండాలని నవ్వుతూ ఆదరిస్తుంది. తన బిడ్డ ఏడుపును సంతోషంగా మారుస్తుంది. యెషయా 49:15 ప్రకారము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు. వాస్తవంగా ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ చాలా గొప్పది. స్త్రీ తన బిడ్డను మర్చిపోవటం అనేది అసాధ్యం. కానీ ఒకవేళ వారైనా మర్చిపోదురు కానీ నేను నిన్ను మరువనని జీవము గల దేవుడు ఈరోజు నీతో వాగ్దానము చేస్తున్నాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. నీవు గొప్ప దేవుడవు. నీ యొక్క ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. తల్లి ఆదరించినట్లు నీవు ఆదరించే దేవుడవు, కాపాడే దేవుడవు. ఈ యొక్క వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడండి. స్కూల్కి వెళ్చుండగా ప్రవ్వా వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.